నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతం గ్రామంలో జరిగే ఈ సభలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి స్వయంగా అందజేస్తారు. అనంతరం రైతులతోటి ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు సమస్యలు తెలుసుకుంటారు. గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన పాస్ పుస్తకాల్లోని తప్పులను సరిదిద్ది పారదర్శకమైన రీతిలో కొత్త పాస్ పుస్తకాలను అందించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. రైతుల సమక్షంలోని భూములను రీసర్వే చేసి వారి ఆమోదం తర్వాతే తుది రికార్డులను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి నెల సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా రైతులతోటి సమావేశమై వారి సమక్షంలోనే అధికారులతోటి భూ వివరాలను చదివించి పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ఫోలెలు అందిస్తారు. సతీష్. చక్రి ఈ రోజు ఉదయం 10:25 గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి నివాసం నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరతారు. ఉదయం 11 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామం హెలిప్యాడ్ కు వచ్చి చేరుకుంటారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు ఇతర మొత్తం అందరూ కూడా స్వాగతం పలుకుతారు. ఉదయం 11:15 గ్రామ సభ అంటే వేదిక చేరుకుని పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:20 నుంచి 2:25 వరకు కూడా సమయం రిజర్వ్డ్ గా ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుండి సిద్ధాంతంలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని రైతులకు ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3:15 కేటర్ సమావేశ వేదికను చేరుకుని సాయంత్రం 4:45 వరకు పార్టీ కేటర్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు సిద్ధాంతం హెలిప్యాడ్ ద్వారా బయలుదేరతారు. ఇది కాక ఇప్పుడు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో మెయిన్ ఇంపార్టెంట్ రైతులకు సంబంధించి అయితే ఇక్కడ మొత్తం సమస్యలన్నీ తెలుసుకుంటారు. కాకపోతే ఇక్కడ పాలకొల్లు, భీమవరం, నర్సాపురం సరాంగంలో ఎక్కువగా ఎక్కువగా ఉండటం వల్ల ఆక్వా రైతులకు చాలా సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పి ఇక్కడ ఆక్వా రైతులు కూడా ఎక్కువగా చంద్రబాబు నాయుడు వద్ద ఇక్కడ అడగడం జరుగుతుంది. ఎందుకంటే పండించిన పంటకు మద్దతు ధర లేకోకుండా పెట్టుబడులు పెరిగిపోయి, అలాగే ఆక్వాకు సంబంధించి ఏవైతే మన ఫీడ్ అయితే ఉందో ఫీడ్ ధర పెరిగిపోయి కరెంటు బిల్లులు కూడా పెరిగిపోవడంలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అన్నట్టు ఇక్కడ మొత్తం ఆక్వా రైతులు అయితే ఆందోళన చేయడానికి అయితే సిద్ధంగా ఉంటున్నారని ఇక్కడ సమాచారం వద్ద కొద్దిగా తెలుస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సతీష్.